ఏవండి ఈరోజు ఏ కథ చెప్తున్నారు? ఈరోజు అవకాశం అనే కథ చెప్పబోతున్నాను, వింటావా? చెప్పండి. టేకులపల్లి అనే ఒక గ్రామంలో నర్సయ్య అనే జమీందారు ఉండేవాడు. అతని కింద ఎల్లమ్మ, సోమిదయ్య అనే ఇద్దరు పనివాళ్ళు ఉండేవాడు. కొంతకాలానికి సోమిదయ్య చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం కూడా ఆ యొక్క ఎల్లమ్మ మీద పడిందన్నమాట. వారికి ఒక చిన్న బాబు కూడా ఉండేవాడు. పాపం కష్టపడి పనిచేస్తూ ఉండేది. ఇలా ఉంటూ కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఆ పిల్లవాడు కూడా పెరిగి పెద్ద అవుతున్నాడు. కానీ ఆ పిల్లాడు కూడా చాలా తెలివితేటలు ఉన్నాయి, కానీ సోమరిపోతు, ఏ పని చేసేవాడు కాదు. తెలివితేటలైతే మాత్రం ఉన్నాయన్నమాట. పాపం ఈ ఎల్లమ్మ రోజు ఆ కోటకు వెళ్ళటం, ఆ జమీందారు దగ్గర పనిచేయటం, రావడం ఇలాగనే తరచూ జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఏం జరిగిందంటే, పాపం ఈ యొక్క ఎల్లమ్మ బిడ్డను పిలుచుకొని, అరే నువ్వు ఇలా ఉంటే ఎలారా, మన జీవితం ఎలాగా, నీ జీవితం ఎలాగా, ఇలా నువ్వు పని చేసుకోకపోతే ఎలాగా, మా జమీందారిని అడుగుతాను, మా జమీందారు దగ్గర పనిలో చేరతావా అని అడిగింది ఆ యొక్క ఎల్లమ్మ. సరేనమ్మా అని అన్నాడు. కానీ ఈ జమీందారు దగ్గర పనిచేయడం ఈ యొక్క పిల్లాడికి ఇష్టం లేదు. కానీ తల్లి చెప్పిన మాట వినడంతో వెళ్ళి పనికి కుదురుకున్నాడు. సరే, ఆ పిల్లవాడిని చూడగా ఆ జమీందారు కూడా అంతకుముందే ఈ పిల్లాడి గురించి ఆ జమీందారు విని ఉన్నాడు, మంచి తెలుగు కలవాడు అని విని ఉన్నాడు అనమాట. కానీ సరైన పని ఇవ్వకుండా బర్రెలు కాసే పని ఇచ్చాడు. బర్రెలు అంటే మామూలు భాషలో చెప్పుకోండి గేదెలు అనమాట. ఒక 5 గేదెలు ఇచ్చి పంపించేశాడు. పంపిస్తే తను రోజు వెళ్ళటం, అక్కడే ఆ అడవికి వెళ్ళటం, కాసుకోవడం, రావడం ఇలా జరుగుతుంది. అయితే ఒక 5-6 నెలలు గడిచిన తర్వాత ఈ యొక్క అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి, నాకు తెలిసేసరికి నేను బర్రెలు కాయటం ఏంటి, ఎందుకంటే ఏమి లేదా అని బాగా ఆలోచిస్తుండేవాడు. అయితే ఒకరోజు చట్టకని ఒక ఆలోచన వచ్చింది. అదే పక్క ఊర్లో సంత జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళి వస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. సరే, తోటి బర్రెలు కాసేవాడికి వాడు ఉంటాడు కదా, అతనికి ఈ బర్రెలు అప్పచెప్పి వారానికి ఒకసారి నా సంతకి వెళ్ళి అక్కడ పరిస్థితులని గమనించు వచ్చేవాడు. ఇలా కొద్ది రోజుల తర్వాత ఏం చేశాడంటే, ఒకరోజు ఆ బర్రెలో ఒక బర్రెని తీసుకొని సంతకి వెళ్ళిపోయి ఏం చేశాడు, ఆ బర్రెని తీసుకుని సంతలో పెట్టి ఒక పలక పెట్టి, ఆ పలక మీద ఏం చేస్తాడంటే బర్రె రూపాయికి మాత్రం అమ్మబడును అని పెట్టాడు. గబా జనాలు అంతా చుట్టూ చేరిపోయారు. అదే రూపాయికే బర్రె, భలే ఉంది ఈ అవకాశాన్ని అందరూ అనుకున్నారు. చుట్టూ చేరిపోయేది. మళ్ళీ ఇంకొక పలకకి ఆ పక్క ఇంకోటి రాశాడు, ఏంటంటే మధ్యాహ్నం 1 గంటప్పుడు మైదానాలు అమ్మబడును అని రాశాడు. సరే, అందరూ కూడా ఇక మిగతా బేరసాగాలని ఆగిపోయాయి. ఈ పిల్లాడి దగ్గర చుట్టూ అందరూ చేరిపోయారు. చేరిపోయిన తర్వాత ఇక ఏం జరిగింది, ఈ బర్రెని తీసుకొని మైదానం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, ఇప్పుడు మీ అందరికీ నేను ఒకటి చెప్పబోతున్నాను. ఈ బర్రె ధర రూపాయి, కానీ ఇంతమంది వచ్చారు కదా, అందరికీ ఈ బర్రెని ఇవ్వలేను కాబట్టి నేను ఒక పని చేయబోతున్నాను. అందరి దగ్గర రూపాయి వసూలు చేస్తాను, కానీ చీటీ మీద పేర్లు రాసి ఒకటేస్తాను. ఎవరైతే దేవుడు చీటీ తీస్తాను అంటే ఒక చీటీ తీస్తాను, అది దేవుడు ఎవరికి ఇస్తే అది మీకు ఇచ్చేస్తాను అనగానే తలా రూపాయి ఇచ్చేశాడు. అలా 2000 రూపాయలు ఈ పిల్లాడికి వచ్చేసాయి అనమాట. రాగానే ఇక ఏం చేశాడు, ఒక బర్రె ఒక సుబ్బారావు అనే అతనికి వచ్చింది. ఆ సుబ్బారావుకి బర్రెని ఇచ్చి పంపించేశాడు. ఇప్పుడు ఈ 4 బర్రెలు తీసుకొని ఆ డబ్బులు తీసుకొని జమీందారు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే జమీందార్కి జరిగింది మొత్తం చెప్పాడు. అప్పుడు ఈ తెలివితేటలు మెచ్చుకొని ఆ యొక్క జమీందారు ఈ పిల్లాడికి గుమస్తా ఉద్యోగం ఇచ్చాడు. అంతటితో ఆ పిల్లాడు ఆగకుండా మళ్ళీ అప్పుడప్పుడు సంతకాడటం, అక్కడ గమనించడం, చెప్పడం, ఇలా చిన్నగా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. అదే బర్రెల వ్యాపారం. అలా ఎదుగుతూ గొప్ప ధనవంతుడు అయిపోయాడు ఈ పిల్లగాడు అనమాట. ధనవంతుడు అవ్వడానికి 4 సూత్రాలు పాటించాడు. 1, ముందుగా పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకున్నాడు. 2, అదే రంగంలో ఉన్న వారితో బాగా కమ్యూనికేషన్ పెంచుకున్నాడు. 3, అవకాశాలు బాగా సృష్టించుకున్నాడు. 4, ఆత్మవిశ్వాసంతో మెలిగాడు. అలాగే ప్రతిరోజు కథలు వినాలంటే మా నాన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.